స్టార్ట్ చేయనా? పిన్నేలు గ్రామంలో మందా సాల్మన్ ఒక ఎస్సీ మాదిగ బిడ్డని అత్యంత క్రూరంగా దాడి చేసి చంపిన సంఘటన జనవరి 10వ తేదీన ఇదే గ్రామంలో 2024 ఎలక్షన్ల అనంతరం ఈ గ్రామాన్ని వదిలి దాదాపు 18 నెలలుగా వేరే చోట నివాసాలు ఉంటూ 18 నెలలుగా భయాన్ని గుప్పిట్లో పెట్టుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళి బతుకుతూ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాల్లో మాదిగలం ఈ గ్రామం నుంచి తన కుటుంబాన్ని కూడా పోషించుకోలేని పరిస్థితుల్లోకి వేరే చోటకెళ్ళి కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా పనులు చేసుకొని కష్టపడి ఆ వచ్చిన రూపాయితో కుటుంబంలో ఉన్నటువంటి 2 ఆడపిల్లలు 2 మగపిల్లలను చూసుకుంటూ తన రెక్కల కష్టం మీద నిలబడినటువంటి మందా సాల్మన్ అన్నని అత్యంత దారుణంగా తన భార్యకి బాగాలేదని హెల్త్ ఇష్యూస్ ఉందని చూడటానికి వచ్చిన వ్యక్తుల్ని ఉదయం పూట కాపు కాసి అత్యంత దారుణంగా ఇనప రాడ్లతో తలకాయ పగలగొట్టి 5 రోజులు కోమాలోకి వెళ్ళి ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకునే అవకాశం కూడా లేకుండా దాడి చేసి తన మరణానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు వ్యక్తులు మందా సాల్మన్ అన్నని చంపటం చాలా దారుణమైనటువంటి సంఘటనగా తీవ్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగ సమాజం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మందా సాల్మన్ అన్నతో పాటు ఆయన మీద దాడి జరిగినప్పుడు దాడి జరిగిందని తన కుటుంబ సభ్యులు వెళ్ళి మా నాన్నగారిని కొట్టారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్ తీసుకెళ్తున్నాము, కేసు కట్టమని చెప్తే కనీసం 10వ తారీఖు నుంచి 3వ తేదీ వరకు కేసు కంప్లైంట్ తీసుకోకుండా ఏ ఎస్ఐ అయితే ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఏ పోలీస్ స్టేషన్ అయితే ఉందో ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ కేసు తీసుకోకుండా బాధితులే మీరే అవతల వ్యక్తులను కొట్టారని వీళ్ళ మీద ఒక తప్పుడు కేసు పెట్టి సాల్మన్ గారి యొక్క తమ్ముడి మీద ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి సాల్మన్ అన్నని ఇద్దరి మీద వీళ్ళ మీద ఎదురు కేసులు పెట్టి వీళ్ళని భయంభ్రాంతులకు గురి చేసినటువంటి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎస్ఐ చేసినటువంటి అరాచకం వల్ల ఈరోజు కుటుంబ పెద్దను కోల్పోవటం జరిగింది. 18 నెలల తర్వాత ఈ రాజకీయ ఒత్తిడి వల్ల తన కుటుంబాన్ని మొత్తాన్ని దూరం చేసుకొని ఎక్కడికో వీళ్ళు బతుకుతున్న వ్యక్తిని తన కుటుంబాన్ని చూసుకుంటానికి ఈ గ్రామంలోకి వస్తే ఉదయం బ్రష్ చేసుకునేటప్పుడు ఆయన్ని చంపడం ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గాల్లో ప్రజలకి ఏ హాని చేయాలనో లేదంటే ఏ రాజకీయ కక్షల కోసమో ఒక మాదిగ బిడ్డను చంపితే ఇక్కడ ఉన్నటువంటి మాదిగలు ఎవరు మాట్లాడనేటువంటి రాజకీయాలకి వాళ్ళు సపోర్ట్ చేయరనే భావాజాలంతో వీళ్ళని చంపారా లేదంటే ఏదైనా కక్షలతో చంపారా అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలియని అమోమయంలో ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో మందా సాల్మన్ అనే యొక్క హత్య తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి. అరే మనిషిని కొట్టి 15వ తారీఖు చనిపోతే కనీసం డెడ్ బాడీని సైతం ఈ గ్రామంలోకి రానియకుండా అడ్డుకొని పోలీసులు ఎస్ఐ కానీ సిఐ కానీ లోకల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా ఎందుకని ఆ డెడ్ బాడీని గ్రామంలో తీసుకురానియకుండా వ్యతిరేకించి కనీసం ఈ గ్రామంలో బంధువులు కూడా చివరి చూపు చూడటానికి ఈ గ్రామంలోకి అడుగు పెట్టనీయకుండా ఆధార్ కార్డులు అడిగి మీకు ఏం సంబంధం అని చెప్పి అడిగినటువంటి నీచమైనటువంటి సంస్కృతి మొట్టమొదటిసారిగా ఈ పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ నడిచినట్టుగా కంటికి కనపడుతుంది. అంటే రాజకీయాల్లో మీకు 100 ఉండొచ్చు, కానీ దళితులు కొత్త ట్రెండ్గా దళితుల చేత చంపించడానికి ఒక ప్రణాళిక చేసినట్టుగా ఈ గ్రామంలో కనబడుతుంది. దీని వెనుక ఎవరైతే ఉన్నారో 2 వ్యక్తులు, ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు మందా సాల్మన్ గారితో చంపినటువంటి కాంతారావు కానీ పేతురు కానీ వీళ్ళ ముగ్గురికి ఎటువంటి సంబంధాలు లేవు, రాజకీయ కక్షలు లేవు, వీళ్ళ ముగ్గురు కూడా ఎప్పుడు కలిసినటువంటి ప్రభావం లేదు. కానీ వాళ్ళు రాజకీయంగా వాడుకొని పేతురు వాళ్ళకి రాజకీయంగా అడ్డొస్తున్నారని ఆ రాజకీయ కక్షలో కోణంగా మందా సాల్మన్ అన్నని చంపడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి దాడులు జరగకుండా ఎక్కడైతే బాధితులకి రక్షణగా నిలబడాల్సినటువంటి పోలీసులే
తప్పుదోవ పట్టించే విధంగా ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి తీరును ఖండిస్తున్నాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా చంద్రబాబు గారు, అయ్యా మీరు